హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేషుస్ పాకశాల. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఈరోజు ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసిన వర్క్ చూపిస్తున్నాను. ఇక ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూడండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి. అంతే కదండి, వీడియోని కూడా లైక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా అయితే నేను మార్నింగ్ డైరెక్ట్గా కుకింగ్ చూపిస్తున్నాను. కుకింగ్ వచ్చేసి ఈరోజు ఎగ్ కర్రీ చేశాను అనమాట. ఎగ్స్ బాయిల్ చేసి కర్రీ చేశాను. అందుకు ఎగ్స్ పెట్టేసుకున్నాను. పక్కన మీకు తెలుసు కదా, బార్లీ తాగుతున్నాను రోజు అని చెప్పి బార్లీ కూడా పెట్టేశాను. మరో పక్క మిల్క్ పెట్టాను. ఇంకా రైస్ కూడా నానబెట్టుకున్నాను. ఆన్ చేసేసాను రైస్ కూడా. అప్పటికే నానబెట్టి చాలాసేపు అయిందనమాట. ఇక నేను పాలు ముందు కాసేసి పెట్టుకుంటానండి, పిల్లలు మళ్ళీ తాగేటప్పటికి చల్లారు అని చెప్పనమాట. అందుకే మార్నింగే పాలు కాసేసి పక్కకు పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆనియన్స్ వేసేసుకున్నాను కర్రీ కోసం. పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసి కొంచెం పసుపు వేసేసి అవి మగ్గిన తర్వాత టమాటా వేస్తాను. యాక్చువల్గా అయితే నేను పులుసు పెడుతూ ఉంటానండి. ఎగ్స్ బాగుంటుంది. చింతపండు పులుసు తినొద్దన్నారు అనమాట, పులుపు. డాక్టరు టైఫాయిడ్ వచ్చిందని చెప్పి ప్లస్ ఇన్ఫెక్షన్ ఏదో వచ్చిందని, దానివల్ల ఇప్పుడు మళ్ళీ వేసిన కాడ నుంచి నాకు కొంచెమైనా తినొచ్చు కదా, 1 స్పూన్ అయినా అన్నట్టు ఉంటుంది. అందుకని చెప్పి చింతపండు పులుపు వేయకుండా టమాటాస్ వేసి చేస్తున్నాను అనమాట. ఈ కర్రీలో మసాలా ఏమీ వేయనండి, కనీసం ధనియాల పొడి కానీ ఏమీ వేయనమాట. ఓన్లీ ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా అంతే. అవి మగ్గిన తర్వాత ఎగ్స్ వేస్తాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇక్కడ వచ్చేసి ఉప్మా చేస్తున్నాను అనమాట. ఈ ఉప్మా వచ్చేసి వర్ణుక్ ఉప్మా, అంటే బియ్యం ఉప్మా అనమాట. వర్ణుక్ అంటారు మమ్మీ వాళ్ళు, నాకు అది వచ్చేస్తుంది. ఇక బియ్యం రవ్వ ఉప్మా ప్రాసెస్ మీకు తెలిసిందే కదండి, అందుకే అంతా చూపించలేదు. చాలా ఈజీగా అయిపోద్ది పొద్దున్నని చెప్పి చేసేసాను అనమాట. ఈరోజు అయితే చపాతీ అవి లేట్ అవుతాయి. పిండి ఏమీ వేసుకోలేదండి ఇడ్లీకి, దోశకి. దాని గురించి ఉప్మా చేశాను. ఇక నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేశాను కదా, అవి ఫ్రై చేయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నా. ఆయిల్ వేసి అందులో కొంచెం పసుపు వేసి అందులో ఎగ్స్ వేసి ఫ్రై చేసేసి కర్రీలో వేసేస్తానండి. ఎగ్స్ ఫ్రై చేయకుండా వేస్తే అసలు కర్రీ చూడడానికి బాగోదు, తినడానికి కూడా ఏంటో కర్రీ తింటున్నట్టు ఉండదు, ఏదో ఉడకబెట్టింది తినేస్తున్నట్టు ఉంటుంది. అందుకని ఫ్రై చేసి వేసుకుంటేనే బాగుంటుందండి. ఇక్కడ కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసిన తర్వాత కర్రీలో వేసేస్తాను అవి. కర్రీ ఎలాగ దగ్గరికి వచ్చింది కదా, ఇవి వేసి ఒక 5 మినిట్స్ నుంచి గ్యాస్ ఆఫ్ చేసేస్తాను అనమాట. అయిపోతుంది. చాలా ఈజీ కర్రీ అండి. టేస్ట్ కూడా బాగుంటుంది. మసాలాలు ఏం వేసుకోకుండా చక్కగా స్మూత్గా ఉంటుంది. సమ్మర్ వచ్చేస్తుంది కదండి, మసాలాలు ఎంత తగ్గించి తింటే అంత మంచిది. ముందే నేను కొంచెం తక్కువే నాన్ వెజ్లోనే వాడతాను అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మా ఉప్మా రెడీ అయిపోయింది. పిల్లల్ని పంపించేశాను. నేను టిఫిన్ తింటున్నాను అనమాట. టిఫిన్ తినే మిగతా పని చేస్తానండి, లేదంటే నాకు కొంచెం డాక్టర్ కూడా వార్నింగ్ ఇచ్చారనమాట, 10 వరకు తినకుండా ఉండకూడదని. ఇంకా టిఫిన్ తినేసి మిగతా బాటిల్లో మిగిలిన పాలు కూడా గ్యాస్ పైన పెట్టేసుకున్నాను. ఇష్టమైతే కాఫీ తాగుతానండి సెకండ్ టైము, లేదంటే లేదనమాట. ఆ మూడ్ని బట్టి తాగుతాను. మ్యాక్సిమం ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నాను. ఇక ఈ పని అయిన తర్వాత వెన్స్డే వ్లాగ్ అనమాట ఇది. వెన్స్డే నేను తడిబట్టలు అవి పెట్టేసుకుంటాను. థర్స్డే ఫ్రైడే పూజ చేసుకుంటాను కదా, అందుకని చెప్పి ఇక్కడ తడిబట్ట పెడుతున్నాను. ఇందులో వాటర్లో రాళ్ళ ఉప్పు వేసాను. మీరు ఇప్పుడు కప్పని చూపిస్తున్నాను అనమాట, కప్పలు తెగొచ్చేస్తాయి చూపిస్తున్నాను. ఇక రాళ్ళ ఉప్పు వేసి కొంచెం పసుపు కూడా వేసానండి. యాక్చువల్గా ప్రతిసారి రాళ్ళ ఉప్పు వేస్తాము. పసుపు అయితే ఎప్పుడైనా పీరియడ్స్ వచ్చినప్పుడు అప్పుడు ఇల్లంతా ఇలాగ పసుపు నీళ్ళు చల్లుతాం కదా, దాని బదులు ఇలా వాటర్లో వేసేసి తడిబట్ట పెట్టేస్తే అయిపోద్ది అని చెప్పి వేస్తాను అనమాట. ఇలా అయితే తడిబట్ట పెట్టుకుంటున్నా అండి. ఇంకా త్రీ టైమ్స్ నీళ్లు చేంజ్ చేస్తాను అనమాట. అంటే 3 టైమ్స్ మొత్తం పెట్టను, 2 ప్లేసెస్ లాగా ఒక 2 రూమ్స్కి ఒక బకెట్ అట్లా పెడతాను. లేదంటే మురికి అయిపోతాయి కదా, బాగా మురికి వాటర్ అయిపోతాయి, చిరాగ్గా ఉంటుందని చెప్పి అలా చేసుకుంటాను అనమాట. ఇంకా తడిబట్టలు అయిపోయిన తర్వాత డోర్ మ్యాట్స్ కూడా చేంజ్ చేసేసాను. అవన్నీ వేసేసుకుంటున్నాను. ఇంకా వేసిన వెంటనే పాతవి వెంటనే వాష్ చేసి ఇంకా స్నానంకి వెళ్ళిపోతా అండి. వెన్స్డే కొంచెం లేట్గానే అవుతుంది అనమాట పని.
పూజ ఏం చేయకుండా ఇంకా అగరబత్తి ఒకటి తడబట్టి పెట్టాను కదా అని వెలిగించాను. నీట్గా ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది కదా ఇంట్లో అగరబత్తి వెలిగించుకుంటే అని చెప్పి ఏ టైం చూడకుండా అగరబత్తి అయితే వెలిగించేసాను అనమాట. మధ్యాహ్నం అయిపోయినా కూడా. ఇంకా నెక్స్ట్ లంచ్ చేస్తున్నా. లంచ్ చేసిన తర్వాత గుర్తొచ్చింది దోసపిండికి నానబెట్టాలని చెప్పి ఇక్కడ వచ్చి దోసపిండికి మినపప్పు, గుండు మినపప్పు యూజ్ చేస్తున్నానండి. ఒకసారి నల్లపప్పు, ఒకసారి ఇది అదే తొక్కపప్పు, ఒకసారి ఇది యూజ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి 1.5 గ్లాసు పప్పు అనమాట. 3 గ్లాస్ రైస్. 3 గ్లాసులో 1 గ్లాసు బ్రౌన్ రైస్ అనమాట. బ్రౌన్ రైస్తో వేసుకుంటే దోశలు బాగుంటాయండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా అవి కాకుండా ఒక గుప్పెడు శనగపప్పు, హాఫ్ స్పూను మెంతులు వేస్తున్నాను. ఇక నెక్స్ట్ మా డ్రై ఫ్రూట్స్ కోసం కూడా డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకున్నాను జ్యూస్ కోసం పిల్లలకి. ఇంకా ఈవినింగ్ వరకు అయితే ఆ పని అయిపోయిందండి. పిల్లలు వచ్చిన తర్వాత జ్యూస్ చేసి ఇచ్చేస్తాను అనమాట. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నైట్ డిన్నర్ కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఇంకా చాలా రోజులు అయిందండి చెయ్యక. పిల్లలేమో బయట ఫుడ్ తినొద్దు అంటున్నాను కదా అని చెప్పి ఫీల్ అయిపోతున్నారని స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఆయిల్లో ఫస్ట్ వెల్లుల్లి ఫ్రై చేస్తున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. దాని తర్వాత ఆనియన్ పెద్ద ఎక్కువ పట్టదండి, ఒక హాఫ్ ఆనియన్, చిన్నదైతే ఫుల్ ఆనియన్ పొడవుగా కట్ చేసి అది, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ, క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్ ఉంటాయి కదా అవి ఫ్రై చేస్తున్నాను అనమాట. కావాలంటే కొంచెం వెజిటబుల్స్ ఎక్కువే వేసుకోవచ్చండి, నేను ఇంతే క్వాంటిటీ వేసాను. కానీ క్యారెట్, క్యాబేజీ చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట పెద్ద ముక్కల కన్నా. వెంటనే సాల్ట్ వేసేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. ఇంకా మనం ఏదైనా చైనీస్ ఫుడ్ అట్లా ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నామంటే గ్యాస్ హైలో పెట్టుకుని చేయాలండి. మనం అక్కడే నిలబడాలి, అప్పుడే స్మోకీ ఫ్లేవర్ అది బాగుంటుంది అనమాట. స్లోగా మనం సిమ్లో పెట్టి చేస్తే అంత పిల్లలకి అంత అట్రాక్టివ్గా అనిపించదు స్మెల్ అదిని. మా వాళ్ళు అయితే ఈ క్యాబేజ్ ఫ్రై అవుతున్నప్పుడే మమ్మీ చేసావా స్మెల్ వచ్చేస్తుంది అంటారు. అంత స్మెల్ రావాలంటే కొంచెం హైలో పెట్టుకుని అక్కడే నిలబడి స్పీడ్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇంక ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు పెట్టేసి నేను అందులోనే ఎగ్ వేసేసాను, కొంచెం ఆయిల్ వేసి ఎగ్ ఇందులోనే ఫ్రై చేసేస్తున్నాను. ఇలా చేసేసుకుంటే గిన్నెలు ఎక్కువ అవ్వవు, పని స్పీడ్గా అయిపోతుందండి. లేదంటే పెద్ద పని కింద ఉంటుంది. ఇంకా ఎగ్ కూడా ఇందులోనే వేసి ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసుకుంటాను. కలుపుకొని పెద్ద మసాలాలు కూడా ఏం పట్టవండి. ఇందులో పచ్చిమిర్చి వేసాం కదా, నేనైతే కారం వేయను, మా వాళ్ళు ఏమంటారు కానీ మిరియాల పౌడర్ వేస్తానండి ఎక్కువ. మిరియాల పౌడరే కాంబినేషన్ బాగుంటుందండి ఫ్రైడ్ రైస్కి, ఇంకా అది వేస్తాను. మసాలాలు వచ్చేసి ఇదిగో మీరు చూస్తుంది మిరియాల పొడి అనమాట. ఇక మసాలాలు వచ్చేసి ఏమి వేయను, సాసులు వేస్తాను. సోయా సాసు, పచ్చిమిర్చి ఉంటుంది కదా గ్రీన్ చిల్లీ సాసు, ఇంకా రెడ్ చిల్లీ సాసు, వెనిగర్ వేస్తానండి. తినేటప్పుడు ఎలాగో లెమన్ వేసుకుంటాం కదా, లెమన్ ఆనియన్ కావాలంటే వేసుకొని తినచ్చు. ఇవన్నీ కూడా క్వాంటిటీస్ నేనేం మెజర్ చేయట్లేదు, ఇంతకుముందు వీడియో నేను చేశాను, అందుకని మెజర్ చేయకుండా మీకు చూపించేస్తున్నాను, అర్థమవుతుంది కదా అని చెప్పి. ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి బాగాను. కలుపుకున్న తర్వాత రైస్ వేసుకోవడమేనండి. రైస్ మనకి సరిపడా రైస్ వేసుకొని సరిపడా సాల్ట్ ఉందో లేదో చెక్ చేసుకొని కలుపుకోవడమే. వేసుకుంటే కొత్తిమీర వేసుకోవచ్చు, నేను మర్చిపోయాను అనమాట. ఇక చాలా ఈజీగా ఇంట్లో ఇలా చేసుకున్నాం అనుకోండి, పిల్లలు బయట ఫుడ్కి వెళ్ళకుండా ఉంటారు, కొంచెం తగ్గిస్తారు కదా. ఇంకా బయట ఫుడ్ తిని ఈ మధ్య చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయండి. దాని బదులు మనం ఇంట్లో కొంచెం ఓపిక చేసుకొని చేసుకోవడం బెస్ట్ అని నా అభిప్రాయం అనమాట. కొన్ని ఎలాగో చేయలేమండి, పెద్ద పెద్ద ఐటమ్స్ ఉంటాయి, అవి మనం ఎలాగో చేయగలిగినవి చేసుకుంటే బెస్ట్ కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి రైస్ వేసేసి కలిపేసాను, అయిపోయిందండి. నా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇలా ఉందన్నమాట. కొంచెం వాటర్ ఎక్కువైంది రైస్లో, అంటే నేను రైస్ కుక్కర్లో 1 గ్లాసు ఎక్స్ట్రా వేస్తానండి, సరిగా బాయిల్ అవ్వట్లేదని డౌట్ అనమాట. బయట వండాల్సింది నార్మల్ కుక్కర్లో, రైస్ కుక్కర్లో వేసాను, దానివల్ల కొంచెం అట్లా స్మూత్గా కనిపిస్తుంది రైస్. ఇదేనండి ఈరోజు వ్లాగ్. అయితే నేను నెక్స్ట్ డే దోశలు వేసుకున్నాను, దోసపిండి చూసారు కదా. అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.